Okay, yesterday we discussed engine parts. Now today we are going to see engine parts piston. Okay, piston ఎలా డ్రా చేయాలనేది చూద్దాం మనం ఇప్పుడు. Right? So see here. This is the piston. This is top view. This is side view. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసెంబుల్ పార్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే పిస్టన్ లో పెద్ద అసెంబుల్ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ రింగ్ చూసారు కదా, ఈ రింగ్ ఒక్కటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. చూడండి గ్రూవ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు గ్రూవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది గ్రూవ్, అలాగే ఇది గ్రూవ్. సో ఈ గ్రూవ్స్ లో రింగ్స్ అనేవి పెట్టామంటే అయిపోయినట్టు అసెంబ్లింగ్. ఓకే, వెరీ సింపుల్ అసెంబ్లింగ్ పార్ట్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మెయిన్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే యాస్టీస్ కి పిక్చర్ ఏదైతే ఉందో ఈ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఈ పిక్చర్ ని యాస్టీస్ గా గీసేయడమే మనం. ఓకే, ఎందుకంటే దీంట్లో పెద్ద అసెంబుల్ పార్ట్స్ ఏం లేవు. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, దీన్ని గర్జన్ పిన్ అంటాం. సో ఈ పిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఈ ప్లేస్ లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాస్టీస్ గా ఈ పిక్చర్ ఎలా ఉందో అలా డ్రా చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఇక్కడ 3 పిక్చర్స్ మీరు డ్రా చేయాలి. యాస్టీస్ గా చూసేసి ఈ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి దాని ప్రకారం డ్రా చేసేటమే. ఓకేనా? సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా దిస్ వన్, ద మెయిన్ డయాగ్రామ్ piston. Here 2 axes is there, horizontal and vertical. So first I'm going to draw here. This is the name list also here. Piston, piston pin plug, piston ring. This is the parts. So first I'm going to take here 2 axes. This is 2 axes, and now here we see clearly. Now you see very clearly here 50. మొత్తం circular object ఇది. Okay, this is 50 here, and then now here 74, 85, 92 is there. Okay, so first we are going to see here 92. I'm going to take half 92 సగం ఎంతో చూసేసి ఆ సగానికి ఒక లైన్ గీసుకుంటాను ఫస్ట్. డ్రాఫ్టర్ తోటి మనం ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి, ప్రొజెక్షన్ లైన్స్. ఓకే, ద సిమిలర్ వే ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ ఆల్సో. Projection lines, okay, and then next 85 line is there. So this one is 85 line, and then now here 74. So half of 74 ee pakka, 74 our side. So both sides I am going to draw one vertical line. Like this. Okay, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ we are going to see here horizontal lines. So see here we are observed this picture. I want to distance from base, ఈ బేస్ నుంచి ఈ యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ నాకు కనిపించలేదు, అందుకని ఇక్కడికి వచ్చాను నేను. ఈ పార్ట్ లో చూసుకున్నట్టయితే 9 + 12 ఇక్కడ 21 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 21 హైట్ లో ఉంది కాబట్టి. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మెన్షన్ హియర్ to here 21 and draw one horizontal line. HB pencil only. Okay, sorry, H pencil only, projection lines, right? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బేస్ లైన్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, బేస్ లైన్ రాగానే 63కి ఫస్ట్ ఒక లైన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే,
So I am going to draw here, here to here 63, and next one is 72. So 2 lines from base to upper position. This one is called 63, and next one is called 72. So this is the 2 horizontal lines. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యాక్సిస్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చూడాలి నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి నాకు. అక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్ అంటే ఇదన్నమాట, ఈ పిన్ యొక్క డిస్టెన్స్. యు సీ దిస్ వన్. సో ఈ పిన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయబడింది, ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ వచ్చేసి 30 mm. ఓకే, సో యూ కెన్ టేక్ దిస్ వన్ ఈస్ కాల్డ్ 30 mm. Okay, this one is 30 mm. Here to here is 30 mm is clear. So then here you see, ikkadi nunchi ikkadiki 9 undi. So ikkadi nunchi ikkadiki 9 mm first. You are going to take first one is 9 mm, one horizontal portion. Okay, and then now we see here after 9 mm, you are going to see here to 15. Here is 15. So then I am going to draw one horizontal line like this. ఓకే, రైట్. ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లో క్లియర్గా ఇప్పుడు ఆబ్జెక్ట్ చూడండి క్లియర్గా. సో ఈ ఆబ్జెక్ట్ చూసినట్లయితే మనకు అబ్జర్వేషన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 50 ఉంది. సి, సో 25 ఈ పక్క 25 ఈ పక్క మనం 2 లైన్స్ తీసుకోవాలి మళ్ళీ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 25. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్ 25, అండ్ హియర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ 25. 2 vertical lines. ఓకే, సో ఇప్పుడు మనం డార్క్ గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఏవే పార్ట్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే నేను ఇప్పుడు డార్క్ చేయాలనుకుంటున్నాను. రైట్. ఓకే, సి హియర్ వి ఆర్ వెరీ క్లియర్ దిస్ పిన్. నౌ వి సీ దిస్ పిన్. ఈ పిన్ డయామీటర్ ఇక్కడ చూడండి, పిన్ డయామీటర్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 22 ఉంది చూసారా. సో 22 అంటే మనం ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 25 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 22 అంటే 11. వీఆర్ గోయింగ్ టు టేక్ 11 mm. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ 11 11. ద సిమిలర్ వే 11 11 like this. 2 horizontals. Okay, this is complete construction. Now ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏవేవి డార్క్ చేయాలనుకుంటున్నాను వాటికి నేను క్లియర్ గా డార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, సో పిక్చర్ లో చూసి యాజ్ టీజ్ గా డార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఫస్ట్ బేస్ లైన్. సో ఈ పాయింట్ ఫస్ట్ డార్క్ చేసుకోవాలి. సో టేక్ హెచ్పి పెన్సిల్. ఇప్పుడు డ్రాఫ్టర్ ని ఇక్కడ స్కేల్ ఇక్కడ పెట్టేసి లైన్ డ్రా చేసేయండి. సో బేస్ లైన్ ఇస్ కంప్లీటెడ్. Then now we see here some of the radius ikkadi nunchi ila undi. So that radius is taken here 6. Okay, pro circle తీసుకుంటే మనకు ఆ 6 రేడియస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఉంది కదా, ఇది సెంటర్ పాయింట్ కింద కన్సిడర్ చేసి 6 డయామీటర్ ప్రో సర్కిల్ ఇక్కడ ఉంచేసి మీరు ఓకే ఇక్కడ మనం సర్కిల్ డ్రా చేసుకోవాలి కన్స్ట్రక్షన్ లో. అలాగే ఇక్కడ చూడండి ఇది ఈ పాయింట్. దెన్ క్లోజ్. ఓకే, ఎప్పుడైతే మనం ఇది క్లోజ్ చేసామో రైట్, వీఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్. ఓకే, like this. This is pin. Okay, then here we are going to see like this. That is the internal part. I dot. Okay, then you see here 2 is there. This one is called here grooves. ఓకే, ఇక్కడ మనకి గ్రూవ్స్ డ్రా చేసుకోవాలి యాక్చువల్ గా రైట్. సో గ్రూవ్ డ్రా చేసుకోవాలి కాబట్టి గ్రూవ్ ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు నేను చూస్తాను మీకు. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద హైట్ హియర్
4. Okay, totally we are going to take 7. Here 2, here is 7 means the in between gap is 3. Okay, in between gap is 3. From base, first one is 4, next is 3, and next one is 2. Totally 9 mm. So ikkad nunchi 9 mm got first 4. 4 is completed. Okay, this is over. Next one is 3. And next one is 2. See, like this. Okay. And now here the distance. This one. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ ఈ పిక్చర్ లో చూసినట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. టాప్ వ్యూ లో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 77 is given. 77. సో వీఆర్ గోయింగ్ టు టేక్ 77 అంటే హాఫ్. సో సెంటర్ పాయింట్ నుంచి హాఫ్ మెషర్ చేసేసి 77లో సగం. ఓకేనా? సో 77లో సగం తీసుకోండి. ఇప్పుడు తీసేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, వర్టికల్ లైన్. ఐఎమ్ గోయింగ్ టు డ్రా approximately, and similar way here also one vertical line. So here to here is just observe this point to this point is 77. Okay, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి ఇది వచ్చేసింది కాబట్టి క్లియర్ గా గ్రూవ్ ఆల్రెడీ డ్రాన్. సో దిస్ పాయింట్ ఏదైతే పాయింట్ వచ్చిందో ఇక్కడి నుంచి దీనికి ఇది కలిపేసేయండి హెచ్బి పెన్సిల్ తీసుకొని. సిమిలర్ వే here also. First one is 4, and then 2, 3, next 2 mm, like this. So this is the point, this is the point, you join with the scale. You see, like this. Okay, now here it will dark line, and this one also coming to dark line. Then this is the pin gap. So this one also we are going to draw dark line, and then close. You see, this is the diagram. Now here we see very clearly this 50 in between. Okay, this is the line, 50 line. Okay, and now this one also having 50 line. So going to draw dark line. This is the, now this box is called here, this one. Okay, now I drawn this, that is the box. Okay, so here to here is 12 actually, 12 to 15, above is 15. Okay, and then now here we see that the internal we are having, this is one radius. At the same time here also one radius. You see, here also one radius. You can take convenient length. Not given means you are going to take convenient length. You see, like this part. Okay, this is internal, and we are going to see grooves, next grooves. That the next grooves here is having 63 line. The upper portion, you just look at this here, upper portion 63. So here we will going to start. Okay, that is first groove is 3,
Next one is 2, 3, like that. How many grooves? 1, 2, 3, 4 grooves is there. Okay, so I'm going to complete this one. So this is the 62 line. That is the top position. Okay, so it will going internal like this. And now this one you can take 3. Just to join this. And now this one also you are having 3. Here also you can take 3. And just draw with the free hand. So first groove is called here 3 mm. Now it's completed. And the next one is going to see here 2. And then again 3. Now 2. Again 3. 2. Again 3. So 2. Like this. Okay. And now we see here very clearly this diagram. This is thing. This is the outline. Okay. And now here we see we're going to draw this one to match in here. So you can take like grooves. You see, just to draw this one like this. So similar way, here also we are going to draw grooves. So this one we are going to match it. Take drafter scale, okay. You draw the line straightly. Here dark. You just observe this one is called dark, like this. So hatching. Now you see hatching. హ్యాచింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలాగైతే డ్రా చేయబడిందో హ్యాచింగ్ అనేది అలాగే డ్రా చేసుకోవాలి. దిస్ లైన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ 2 mm లైన్, and similar way here also you can take 2 mm line like this. Now going to hatch. Take 2H pencil and draw this line. 2H pencil and draw the hatching line. Like this. And see, observe very clear on the diagram and draw the hatching. మిమ్మల్ని చూసే గీమంటున్నాము, చూడకుండా కాదు. కాబట్టి చూసి నీట్గా ఎక్కడెక్కడ హ్యాచింగ్ ఉందో చూసుకొని అక్కడ నీట్గా గీసుకుంటూ వెళ్ళండి. Rotate your drafter 45 degrees and then draw the lines. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ని ప్రొజెక్షన్ లైన్స్ యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్కడైతే డార్క్ ఉంటాయో హెచ్బి పెన్సిల్ తీసుకొని ఆ హెచ్బి పెన్సిల్ తోటి మొత్తం కూడా డార్క్ చేసుకుంటూ వచ్చేయాలి. బొమ్మలో చూసేసి మనకి పిక్చర్లో ఎలాగైతే కనిపిస్తుందో అలాగా. ఆ తర్వాత ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ హ్యాచింగ్ లైక్ దిస్. ఒక డైమెన్షన్ అనేది అన్ని డైమెన్షన్లు ఒకే చోట ఉంటాయని నేను చెప్పట్లేదు. సో డైమెన్షన్స్ మిస్ అయిపోయినాయి, డైమెన్షన్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు టాప్ వ్యూ సైడ్ వ్యూ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద పిస్టన్ డయాగ్రామ్. సీ హియర్, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ సేమ్. ఓకే, as it is we are drawn. Now here we are going to assemble this ring.
So ring is given here. You see, internal is 85, external is 93. Internal is 85, external is 93. Internal we don't need bother about that, but only we are going to see external. But here total distance is taken here 92. So we just here extend 1 mm. That's it, over. See, I am going to extend 1 mm. You see, this gap is 1 mm. Okay. You see, like 1, 2, 3, 4, 5. Here is given piston ring, CI cast iron, 5 rings. So the total 5 rings I assembled in here. The similar way here also we are going to see 1 mm we just extend. See, like this, 1 mm. It's over. 1 mm is extend over. Okay. And now here 88. The pin is given here is 88. So 88 pin, 22 dia, and internal diameter is there. Okay. Now we see here how to fix. Here to here is 77 actually. But the pin is having 88. So we are going to mention here to here 44. Okay. 44. It will come, I think, 44. So here it will come. That is a near to here. You can measure with drafter. 44 in this side, 44 in this side, and going to extend this one. Okay. This line we are going to extend. You see very clearly. See, I am going to draw this HB pencil. With the HB pencil, I am going to draw this one. And now here also, I'm going to draw with the HB pencil. You see, this is the gudgeon pin. So, this pin kuda pettesanu nenu ippudu piston pin anochu deenni. Okay, high carbon steel tho tayaru cheyabadina piston pin kuda I inserted. Then here inside we have two this one, you see here, this dotted line. Okay, this dotted lines also I am going to draw in here, but the length is not given. You can take your convenient length to draw this dotted lines. Why? Because it's a dotted line. See, entire, you can draw entire dotted line like this. That's it. This is the assemble part. ఓకే, ఇట్స్ ఓవర్. అసెంబుల్ అనేది అయిపోయింది. పిస్టన్ ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, ఇదే పిస్టన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిక్చర్ కూడా డ్రా చేయాలి మీరు యాజ్ టీజ్ గా. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేశానో అదే విధంగా కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసుకుంటూ నీట్ గా ఒక్కొక్క డైమెన్షన్ ని ఫాలో అవుతూ, ఓకే, యాజ్ టీజ్ గా ఈ పిక్చర్ ఎలాగైతే కనిపిస్తుందో అలా డ్రా చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పిక్చర్ కూడా యాజ్ టీజ్ గా ప్రో సర్కిల్ కంపాస్ తీసుకొని నీట్ గా సర్కిల్స్ అన్ని డ్రా చేసేసి ఇచ్చిన డయామీటర్ ప్రకారం డ్రా చేసేసి చేయాలన్నమాట. సో టోటల్ గా పిస్టన్ అనేది మనకి ఇచ్చినప్పుడు 1, 2, 3 పిక్చర్స్ అనేవి కనపడాలి కంపల్సరీగా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఈ పార్ట్స్ లిస్ట్, ఈ పార్ట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్స్ లిస్ట్ కూడా క్లియర్ గా మీరు డ్రా చేయాలి. ఓకే, యాస్టీజ్ గా అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ లిస్ట్ యాస్టీజ్ గా అట్లా డ్రా చేసేసి నేమ్స్ రాసి పెట్టండి. షీట్ లో ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అనేది పక్కాగా రాసేయాలి. Okay, so this is the assemble part, piston. Yesterday we see stuffing box. This one is piston. Tomorrow we are going to see some connecting rod. That is the engine part. Okay, that is also one of the engine part. ఇక్కడ గ్యాప్ చూసారు కదా, ఇది గ్యాప్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నేను కనెక్టింగ్ రాడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఈ పిస్టన్ లో ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఇన్సర్ట్ చేస్తాను. కనెక్టింగ్ రాడ్ ఇన్సర్ట్ చేసేసి ఈ కనెక్టింగ్ రాడ్ పిస్టన్ లో నుంచి బయటికి రాకుండా ఇప్పుడు పిన్ అనేది తొడిగాను అనమాట. ఈ పిన్ తొడుగుతాం అంటే
ఇట్ విల్ లుక్ లైక్ ఇన్ ఒరిజినల్ షేప్. చూడండి ఇక్కడ ఇలా కనెక్టింగ్ రాడ్ అనేది వస్తుంది ఇలా. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ బిగ్ ఎండ్ ఉంటుంది కనెక్టింగ్ రాడ్ కి. చూడండి ఈ విధంగా బిగ్ ఎండ్, ఇది స్మాల్ ఎండ్, దిస్ ఇస్ బిగ్ ఎండ్. It will look like I section. Connecting rod is look like I section. Okay. Tomorrow we will see how to draw the connecting rod. Okay. Right. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. రైట్. మీరు స్నాప్ తీసుకుంటాం సార్ అంటే తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద సింపుల్ పార్ట్. ఓకే. ద నేమ్ ఈస్ పిస్టన్. ఓకే, ఈ వీడియో లింక్స్ అన్ని కూడా మీకు పంపిస్తాము, మీరేం ఇబ్బంది అవ్వాల్సిన పని లేదు. డౌట్ వచ్చినప్పుడల్లా వీడియో ఓపెన్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ డ్రా చేయడం నేర్చుకోండి. ఓకే. అండ్ నౌ మీటింగ్ సెట్టింగ్. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసేసి డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. మీకు ఎక్కడ పాయింట్ అర్థం కాకపోయినా ఎలా డ్రా చేశాను అనే డౌట్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఇది 40 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది, అందుకని. కాకపోతే నేను ఒకే ఒక పిక్చర్ మాత్రమే డ్రా చేశాను అసెంబుల్ చేసి, కానీ మీరు మాత్రం దీని యొక్క సైడ్ వ్యూ టాప్ వ్యూ కూడా డ్రా చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3 ఈ 3 డయాగ్రామ్స్ కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ ఇది మీకు యాజ్ ఈజ్ ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో ఇప్పుడు నేను పెన్ పెట్టి గీస్తున్నాను చూడండి, మార్జిన్స్ చూడండి. ఓకే, ఈ మార్జిన్స్ అన్ని కూడా క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ యాజ్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగ వచ్చేస్తుంది మీకు. దీన్ని చూడటం ఇప్పుడు నేను ఎలా గీసానో అలా గీయటమే. ఓకే, ఎనీ డౌట్స్? బ్రహ్మ విష్ణు వెస్లీ గురుబాబు. ఏందో బయట డిప్లొమా పిల్లలు ముగ్గురే వచ్చారు. ఓకే మహేష్ సార్, అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసావా? తీసుకున్నాను సార్. ఓకే, డౌట్స్ ఏం లేవుగా? లేదు సార్. ఓకే, మరి నేను ఎండ్ చేస్తున్నా ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్.